ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలంలో ప్రభుత్వ విద్యాలయాలలో శనివారం తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దర్శి నగర పంచాయతీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపల్ ఎర్రంశెట్టి అరుణ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఉత్సాహ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి మండల విద్యాశాఖ అధికారి కాకళ్ల రఘురామయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు బాల్య వివాహాలను ప్రోత్సహించరాదని, 18 సంవత్సరాల లోపు వయసులో ఉన్న బాలికలకు వివాహం జరిపినట్లయితే ప్రభుత్వం వారిపై చట్టపరంగా చర్య తీసుకోబడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యపై మక్కువ చూపించి గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మార్కులకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను ఎంఈఓ కాకళ్ల రఘురామయ్య, డాక్టర్ జెస్లీ విద్యార్థుల సమక్షంలో తల్లిదండ్రులకు అందజేశారు. బాలికల తల్లులకు ముగ్గులు పోటీలు, బాలికల తండ్రులకు టంగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. దర్శి ప్రభుత్వ వైద్య సిబ్బంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తదుపరి విద్యార్థులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడకు వచ్చిన తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ జెస్లీ, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం చైర్మన్ గొట్టిపాటి నాగమణి, వైస్ చైర్మన్ బి బాలకోటయ్య, సీనియర్ జర్నలిస్ట్ జూపల్లి కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రోగ్రెస్ కార్డులు ఇస్తూ ఉంటారు. మన దగ్గర కూడా ప్రోగ్రెస్ కార్డు